Hello guys, welcome back to my YouTube channel. This is Throttle with Shiva. సో ఇప్పుడే టిఫిన్ చేసి మన భువనగిరి ఫోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నా భువనగిరి ఫోర్ట్కి. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది కానీ ఎండ మస్తు ఉన్నది. 8కే స్టార్ట్ అయింది. మనం అయితే నారపల్లి, గట్కేశ్వర్ ఇట్లా వెళ్ళిపోవాలి. కానీ ట్రాఫిక్ లేదు, మంచిగా ఉంది. ఇట్లా వెళ్తే జల్ది వెళ్ళిపోవాలి. మనం 9 వరకే అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. 9 వరకు అక్కడ ఉంటే అంత ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి జల్దీ లొకేషన్ అంతా కవర్ చేసుకొని రావచ్చు, రిటర్న్ వెళ్ళిపోవచ్చు మంచిగా. 11:30 వరకు రిటర్న్ హైదరాబాద్లో ఉండేటట్టు చూసుకుందాం. ఇంటర్ కాలేజ్ వచ్చింది, తప్పు చేయకుండా పైసలు ఇచ్చి మరీ జైలుకి పోతే ఎట్లుంటుందో అట్లుంటుంది అలా. సో ఇటు వెళ్తే గట్కేశ్వర్ వెళ్తాం మనం. ఫ్లైఓవర్ చేస్తారు మేబీ కిందికి వెళ్ళి. ఇది అంతా సర్వీస్ రోడ్. ఇది అటు ఇటు సర్వీస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. కిందికి వెళ్ళి పైనకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. అవురా, ఇప్పుడైతే మనం సిటీ దాటేసినాం. ఇక ఈ టిఫిన్ ఏందో కానీ తిన్నాక అంత దూప అవుతుంది. ఆల్ ఫోర్స్కి ఇక్కడ హారాన్ని కొట్టలే. ఫీలింగ్ ఎట్లుందిరా? వాసిపోతుంది బాయ్. నీ ఫీలింగ్ ఎట్లుందిరా? ఏమో ఇట్లున్నది ప్రస్తుతం. ఇగో ఇట్లున్నా మామూలు పరిస్థితి అయితే ఇది. బాడీ కదిలేక అసలు హైబ్రిడ్ లైఫ్ స్టైల్ కన్వర్ట్ అయ్యి ఇట్లా బాయిలర్ కూడా అయిపోయినావు. అమ్మ ఇంకా మస్తు ఉంది ఎక్కేది. పోవడానికి గంట, రావడానికి గంట. ఇక్కడ ఒక కూర్చున్నాం, మస్తు దమ్మత్తుంది. హైబ్రిడ్ లైఫ్ స్టైల్. ఎప్పుడో ఫుల్ పైనకి ఎక్కినాం, దమ్మస్తుంది. ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక అయితే మంచిగా ఉంది వ్యూ అయితే చూడండి ఒకసారి. మామూలు కూడా కూర్చున్నారు, అలసిపోయారు. స్టార్ట్ అవుతున్నాం. రెస్ట్ అయితే అయిపోయింది. ఇక ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోబుద్ధి అవుతుంది. ఇక వెళ్తున్నాం. ఇక రాజుగారు 2వ ద్వారంలోకి ఎంటర్ అవుతున్నాం. లెవెల్ 2కి వచ్చినాం అప్పుడే గేమ్. ఇంకా లెవెల్ 2లోనే ఉన్నాం. వ్యూ అయితే మస్తు ఉంది అసలు. వేరే లెవెల్ ఉంది. సిటీ బాగా అనిపిస్తుంది. ఇలా అప్పుడే స్నానం చేసారు. ఎగ్జాస్టెడ్. చలో దా కదా, ఆగొద్దు. ఇక వయసు పోరాలంటే ఎట్లుండాలి? ఏం మనుషులే మీరు, ఇది ఎక్కలేకపోతుర్రు. వ్యూ మాత్రం విజిట్ కాకుర్రి. అబ్బా మంచిగా ఉందిరా చల్లగా. ఇప్పుడైతే ఒక ఆడ కూర్చున్నాం. ఆల్మోస్ట్ ఎక్కేసినాం. ఇంకొక కొండ ఎక్కుతా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎక్కేసినాం అంతే. ఇప్పుడు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఇది అయిపోయినాక ఒకసారి పైనకి మళ్ళీ ఒకసారి వ్యూ చూపించి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. భువనగిరి ఫోర్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సన్ రైజ్ వ్యూ అట. కానీ అక్కడ గేట్ ఓపెన్ చేసేదే 10కి ఓపెన్ చేస్తుండు. ఇంకా అది ఎక్కడ సన్ రైజ్ వ్యూ అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ రెస్ట్ తీసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఇదంతా పైనకి ఎక్కాలి. ఇప్పుడు చూపిస్తాం. ఇదంతా ఎక్కాలి పైనకి. ఇప్పుడు పైనకి ఎక్కినాక చూద్దాం. The first interesting fact about Bhuvanagiri Fort is it is in a oval shaped structure. ఈ ఎండాకాలం ఎండ కొట్టేటప్పుడు వస్తారు చూడు. మేము వచ్చినప్పుడు మేము ముగ్గురమే ఉండే. ఇప్పుడు మా ఆయనకి అందరు వస్తుర్రు. ఒక 10 మంది దాకా వస్తారు ఇప్పుడు. దిస్ ఈస్ ద తెలంగాణ హెరిటేజ్. అమ్మ ఎంత మందికి ఎట్లా ఎప్పుడు మా వాళ్ళకి ఇంగ్లీష్ రాలే కానీ కొండ ఎక్కేటప్పుడు ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఇటువంటి హిల్స్ మీద రెడ్ బుల్లోనికి ఛాలెంజ్ చేయాలి మనం. చాట్ జీపీటీలో కొడితే ఎంత వాటర్ స్టోరేజ్ అన్నది మరి. ఐ థింక్ సో ఇదే కావచ్చు వాటర్ స్టోరేజ్. మరి అక్కడ ఓవర్ఫ్లో అయితే ఇక్కడ నుండి ఓవర్ఫ్లో అయితే ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుండి ఓవర్ఫ్లో అయితే ఇక్కడ అవుతాయి వాటర్ వచ్చేసి. చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మెట్లోనే ఎక్కాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే మొత్తం పైనకి ఎక్కేసినాం. మొత్తం 500 feet అబోవ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఉన్నాం ఇప్పుడు మేమైతే. మొత్తం టాప్ అయితే వచ్చేసినాం. సో ఒకసారి వ్యూ అయితే చూసుకోండి.
పైనకి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఆ పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళినాక ఒకసారి వీడియో క్లిప్ చూపిస్తాను నాకు. సో ఇక్కడికి అయితే వ్యూ అయితే చూసుకోరు ఎట్లుందో. ఒకసారి ఇటు కూడా చూసుకోరు. మనమైతే కిందికి పోదాం. కిందికైనా కలుద్దాం. ఇక నేనైతే ఇక్కడ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఎట్లుందో కామెంట్ చేయరు. బ్లాగ్ అయితే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయరు. సో ఉంటాం మళ్ళీ. బాయ్.